స్మైలింగ్ ఫేస్ ఎమోజీ అంటే చిరునవ్వు. స్మైలింగ్ ఫేస్ విత్ హ్యాలో అంటే ఏంజలిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి ఈ ఎమోజీని వాడతారు. అంటే చాలా సాఫ్ట్గా సున్నితంగా మాట్లాడే వాళ్ళకి ఈ ఎమోజీని యూస్ చేస్తారు. గ్రిన్నింగ్ ఫేస్ ఎమోజీ అంటే నవ్వడం. ఎవరైనా ఏదైనా జోక్ చెప్పినప్పుడు లేదా ఏదైనా కామెడీ సీన్ చూసినప్పుడు మనం నవ్వుతున్నప్పుడు ఇలాంటి ఎమోజీని యూస్ చేస్తారు. ఫేస్ విత్ పార్టీ హార్న్ అండ్ పార్టీ హ్యాట్ అంటే వేడుకలు లేదా సంబరాలు. ఏదైనా పార్టీలో ఉన్నాను అని చెప్పడానికి, లేదంటే ఏదైనా పార్టీకి వెళ్తున్నాను అని చెప్పడానికి, లేదంటే బర్త్డే విషెస్ చెప్పడానికి, లేదంటే ఏదైనా విషెస్ చెప్పడానికి కూడా ఈ ఎమోజీని వాడచ్చు. ఫేస్ విత్ టీయర్స్ ఆఫ్ జాయ్ అంటే సంతోషంతో కూడిన కన్నీళ్ళు లేదంటే ఆనంద బాష్పాలు. అంటే సంతోషంలో ఎక్కువగా నవ్వడం వల్ల మనకి కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్లో ఈ ఎమోజీని వాడతారు. రోలింగ్ ఆన్ ద ఫ్లోర్ లాఫింగ్ ఎమోజీ అంటే కింద పడి దొర్లుతూ నవ్వడం. కొంతమందికి సంతోషం ఎక్కువైనప్పుడు కింద పడి దొర్లుతూ నవ్వుతూ ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఈ ఎమోజీని వాడతారు. థింకింగ్ ఫేస్ ఎమోజీ అంటే ఆలోచించడం. ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి నేను ఆలోచిస్తున్నాను అని చెప్పడానికి, లేదంటే ఆలోచించుకోండి అని చెప్పడానికి ఈ ఎమోజీని వాడతారు. జిప్పర్ మౌత్ ఎమోజీ అంటే నోరు మూసుకో అని. ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకొని ఉండు అని చెప్పడానికి, షట్ అప్ యువర్ మౌత్ అని చెప్పడానికి ఇలాంటి ఎమోజీని వాడతారు. సాడ్ ఫేస్ ఎమోజీ అంటే బాధ లేదంటే విచారం. ఏదైనా బాధలో ఉన్నప్పుడు, విచారంగా ఉన్నప్పుడు ఇలాంటి ఎమోజీని వాడతారు. హగ్గింగ్ ఫేస్ ఎమోజీ అంటే దీని అర్థం కౌగిలింత అని. అంటే దీని అర్థం ఐ వాంట్ హగ్ యూ అన్నప్పుడు ఇలాంటి ఎమోజీని వాడతారు. లయింగ్ ఫేస్ ఎమోజీ అంటే అబద్ధం చెప్పడం. ఎవరైనా అబద్ధం చెప్తున్నారు లేదంటే ఎదుటి వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అన్నప్పుడు ఇలాంటి ఎమోజీని వాడతారు. స్మైలింగ్ ఫేస్ విత్ బ్లష్ అంటే సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయి అని చెప్పడానికి ఇలాంటి ఎమోజీని వాడతారు. న్యూట్రల్ ఫేస్ ఎమోజీ అంటే తటస్థం. అంటే ఎటు డెసిషన్ తీసుకోలేనప్పుడు ఇలాంటి ఎమోజీని వాడతారు. క్రేజీ ఫేస్ ఎమోజీ అంటే అల్లరి చేష్టలు. అంటే కొంతమంది పిల్లలు అల్లరి చిల్లరగా పనులు చేస్తూ ఉంటారు కదా, వెక్కిరించడం, అలాంటప్పుడు ఈ ఎమోజీని వాడతారు. రిలీవ్డ్ ఫేస్ ఎమోజీ అంటే ఉపశమనం లేదా విశ్రాంతి. ఏదైనా బాగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ ఎమోజీని వాడతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.